చంద్రగుప్త మౌర్య 322 బీసీలో మౌర్యన్ డైనాసిటీని ఫామ్ చేస్తారు కదా. దాని తర్వాత ఇతని యొక్క డైనాసిటీని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉన్నారు చంద్రగుప్త మౌర్య. అలానే 305 బీసీలో సెల్యూకస్ నికేటర్కి చంద్రగుప్త మౌర్యకి వార్ అవుతుంది. అసలు ఈ సెల్యూకస్ నికేటర్ ఎవరంటే అలెగ్జాండర్ ఇన్వాషన్లో కొంత ఏరియాస్ని వాళ్ళు కాన్క్వైర్ చేసుకుంటారు కదా. సో ఆ కాన్క్వైర్ చేసిన ఏరియాస్ని అలా విడిచిపెట్టకుండా ఒక్కొక్క ఎంపరర్కి ఇస్తారనమాట. కొంత పార్ట్స్ని ఒక్కొక్క ఎంపరర్కి ఇస్తారు. వాళ్ళు దాన్ని రూల్ చేస్తూ ఉంటారనమాట. దాని తర్వాత వాళ్ళు అలెగ్జాండర్ అనేవాళ్ళు ఇంకొక కంట్రీస్ని అలా కాన్క్వైర్ చేస్తూ ఉంటారు. అలా కొంత పార్ట్ని సెల్యూకస్ నికేటర్ ఎంపరర్గా ఉంటారనమాట. సో ఇద్దరికి వార్ అయినప్పుడు చంద్రగుప్త మౌర్య విన్ అవుతారు, సెల్యూకస్ నికేటర్ ఓడిపోతారు. ఓడిపోయిన వీళ్ళిద్దరి మధ్య పీస్ ట్రీటీ జరుగుతుంది. సో దానివల్ల సెల్యూకస్ నికేటర్ అనేవారు ఈస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్, ఇండస్ ఏరియా యొక్క వెస్ట్ అంతటిని చంద్రగుప్త మౌర్యకి ఇచ్చేస్తారు. ఇచ్చడం వల్ల తన యొక్క డైనాసిటీ టెరిటరీ అనేది చాలా ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అలానే చంద్రగుప్త మౌర్య 500 ఎలిఫెంట్స్ని సెల్యూకస్ నికేటర్కి గిఫ్ట్గా ఇస్తారు. వీళ్ళిద్దరి మధ్య మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే చంద్రగుప్త మౌర్య సెల్యూకస్ నికేటర్ యొక్క డాటర్ని మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత చంద్రగుప్త మౌర్య జైనిజం తీసుకుంటారనమాట. జైనిజం రిలీజియన్ తీసుకున్న తర్వాత అతను శ్రావణ బెలగోళకి వెళ్ళిపోతారు. కర్ణాటకలో ఉంటుంది శ్రావణ బెలగోళ. ఫస్ట్ సల్లేఖన అంటే తను డెత్ అయినంత వరకు ఫాస్టింగ్లో ఉంటారనమాట. ఇది ఒక ట్రెడిషన్ జైనిజంలో. ఇది ఓవరాల్ చంద్రగుప్త మౌర్య కోసం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.